సంఘం. మనం చాలాసార్లు సంఘం 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 అంటుంటాం కదా. ఏంటి సంఘం అంటే? మా గుంటూరులో సంఘం పాలు కూడా ఉంటాయి, సంఘం డైరీ కూడా ఉంది. ఏంటి ఆ సంఘంకి ఈ సంఘంకి ఏంటి తేడా? మహా అయితే యేసుప్రభు బొమ్మ ఉండేది, ఊహా చిత్రం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అయ్యగారి బొమ్మ వచ్చేసింది సంఘంలోకి. కొంతమంది సంఘం బయట కూడా పెడుతున్నారు. సిలువ పైన చున్నీ ఎవడేసాడో ఆ బొమ్మ నాకు తెలియదు. ఆ పక్కనే ఓ కుమారు బొమ్మ. ఏంటిది? చెన్నై నుంచి ఒక ఆయన మాట్లాడతాడు టీవీలో. ఆయన కొడుకులు, ఆయన భార్య, ఇంకెవరు కనపడరు. వాళ్ళేనా సంఘం? వాళ్ళేనా సంఘం అంటే? కూకట్పల్లి నుంచి ఒక ఆయన కనపడతాడు, ఆయనే కనపడతాడు. దేవుడు బండ వెనక్కి వెళ్ళిన మోషేని, బండని రెండింటిని తన చేత్తో కప్పాడు. బండ సరిపోద్ది కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఈ ఫిజిక్స్ వెలుగుందే, దీన్ని బండ ఆపగలదు. కానీ ఆ వెలుగున్నాడే, దట్ ఈజ్ మెటాఫిజికల్ వెలుగు, అది భౌతిక వెలుగు. ద లైట్ విచ్ ఈజ్ నాట్ ఫిజిక్స్, బియాండ్ ఫిజిక్స్ అనేటువంటి లోకంలోంచి ఈ ఆశ్చర్యకరమైన పరిశుద్ధమైన వెలుగులోకి నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఒక సమూహంగా, ఒక సమాజంగా, ఒక ప్రజగా, ఒక వంశంగా. దట్స్ యూ, దట్స్ ఎ చర్చ్. మొదటి పేతురు పత్రిక మీకోసం నేను చదవాలనుకుంటున్నాను. కొద్ది వచనాలు మాత్రమే. అక్కడి నుంచి నేను మళ్ళీ యోహాను సువార్తలోకి వెళ్తాను. అక్కడ కూడా కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతాను. నేను నా దగ్గర ఉన్నటువంటి వాడుక భాష బైబిల్ వాడుతున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం కావాలని. ఇది 1885లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ బైబిల్. ఎందుకో కానీ బైబిల్ సొసైటీ వాళ్ళు డబ్బులు బాగానే కలెక్ట్ చేస్తున్నారు, కానీ బైబిల్ రేట్లు కూడా పెంచారు, కానీ దీన్ని రివైజ్ చేయట్లేదు. మిషనరీలు, భాష రాని వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి, భాషా సమస్యలు, అనువాద సమస్యలు వచ్చాయి. దాన్ని ఇంతవరకు వాళ్ళు రివైజ్ చేయట్లేదు. నేను ఆ మధ్య బైబిల్ సొసైటీ వాళ్ళకి చాలా గట్టిగా కూడా చెప్పాను, వాళ్ళ మీటింగ్లో ఒకసారి వైజాగ్లో. దే హ్యావెంట్ టేకెన్ మై అడ్వైస్. ఆ తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్స్ కొన్ని వచ్చాయి, అటువంటి ట్రాన్స్లేషన్ ఒకటి నేను చదువుతున్నాను. దిస్ ఈజ్ మోర్ నియరర్ టు ది ఒరిజినల్. గ్రీకు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలకి ఇది ఇంకా దగ్గరగా ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. మీరు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగం, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. పూర్వం మీరు దేవుని ప్రజ కాదు, ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు, కానీ ఇప్పుడు లభించింది. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 21 నుంచి నేను చదువుతున్నాను, మళ్ళీ అదే వాడుక భాష బైబిల్ నుంచి. యోహాను 17:21 నుంచి. తండ్రి, నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్లను కూడా మనలో ఐక్యం చేయుము. మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. నేను వాళ్లలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. వాళ్లలో సంపూర్ణమైన ఐక్యత కలిగేట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది. సంఘాన్ని గురించినటువంటి అద్భుతమైన మాటలు. ఈ మాటలు శిష్యుల గురించి చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. 20వ వచనం, నా ప్రార్థన. యేసుక్రీస్తు వారు చిట్ట చివరి చేసిన ప్రార్థనలో ఈ ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని ప్రార్థన. నా ప్రార్థన
వాళ్ళ కోసం మాత్రమే కాదు, అంటే నా శిష్యుల కోసం మాత్రమే కాదు, వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్వసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అంటే అపోస్తలులు మనకి ఏదైతే ఇచ్చారో దాని ద్వారా మనం విశ్వసించి క్రైస్తవులమయ్యామో మనందరి గురించి ఆయన ఆనాడు ప్రార్థన చేశాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, వనస్థలిపురం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి ఆయన గెత్సెమనీలో 2000 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు. యుల్ బి అస్టానిష్డ్ టు నో దిస్ ట్రూత్. అందుకని ఈ రోజున సంఘం గురించి వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. నెంబర్ 1, ది ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. సంఘము దాని గుర్తింపు ఏంటి? సంఘం అంటే ఏమిటి? సంఘం మనం చాలాసార్లు సంఘం 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 అంటుంటాం కదా. ఏంటి సంఘం అంటే? మా గుంటూరులో సంఘం పాలు కూడా ఉంటాయి, సంఘం డైరీ కూడా ఉంది. ఏంటి ఆ సంఘంకి ఈ సంఘంకి ఏంటి తేడా? అది మామూలుగా, ఇది ఒత్తుగా, అంతేనా? ఇంకేమన్నా తేడా ఉందా? మనం బయటికి వెళ్తే దళిత సంఘం, బ్రాహ్మణ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘం. మరి ఈ సంఘం ఏంటి? నేను మిమ్మల్ని యానివర్సరీ గురించి అడిగాను. మీరు సంఘం స్టార్ట్ అయినప్పుడు డేట్ మర్చిపోయారు, బిల్డింగ్ కట్టిన డేట్ గుర్తుపెట్టుకున్నారు. మీరెంత గొప్పవాళ్ళు! మీరు అసలు చేసుకోవాల్సిన యానివర్సరీ ఏమో మానేశారు, బిల్డింగ్ కట్టిన డేట్ గుర్తుపెట్టేసుకున్నారు. మీరు సంఘం ఏదో ఒక ఇంట్లో స్టార్ట్ అయిందన్నారు కదా, ఏమండి? జేసుదాస్ గారి ఇంట్లో, అంతేనా? ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి, అది మీ వార్షికోత్సవం. అందుకని ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే, మీరే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ చేస్తుంది ఇదే పని. మిషనరీలు వచ్చి ఒక చర్చ్ పెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత ఆ చర్చ్ తీసి కొత్త చర్చ్ కట్టారనుకోండి, బిల్డింగ్, వార్షికోత్సవం డేట్ మారిపోతుంది. ఎందుకంటే మనకున్న అవగాహన అదే. మనం సంఘం అంటే ఏమనుకుంటున్నాం? రాళ్ళు రప్పలు అనుకుంటున్నాం, ఇసుక సిమెంట్ అనుకుంటున్నాం, ఇటుకలు ఇనుము అనుకుంటున్నాం. నో, సంఘం అంటే మీరు. సంఘం అంటే మొదట మనం గుర్తించాలి అదేమిటి అనేది. నెంబర్ 1, ద చర్చ్ ఈజ్ ఎ కమ్యూనిటీ, దట్స్ ఇట్స్ ఐడెంటిటీ. సంఘం అంటే ఒక సమాజం. మీరు చదివిన వాక్య భాగంలోకి మళ్ళీ వెళ్దాం. 1 పేతురు పత్రిక 2:9లో అక్కడ వాడినటువంటి పదజాలం మీరు చూడండి. అక్కడ వాడిన పదజాలంలో పేతురు ఎంత అద్భుతమైన మాటలు వాడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. ఆయన వాడినటువంటి ప్రతి మాట, ఇక్కడ మీరు 2:9 చదివితే ఆయన వాడినటువంటి ప్రతి మాట కూడా చూడండి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి మాట. వంశము అంటున్నాడు సంఘాన్ని. ఏమంటున్నాడు? వంశము. వంశం అంటే ఒక్కడు కాదు, నాట్ వన్. రెండవది ఏమంటున్నాడు? సంఘాన్ని ఏమంటున్నాడు? సమూహము అంటున్నాడు సంఘాన్ని. మీకు తెలుసు, తెలుగు మీకు వచ్చి అనుకుంటున్నాను నేను, వనస్థలిపురం వాళ్ళకి. ఏమండి? సమూహం అంటే ఒకళ్ళు కాదు, సమూహం అంటే ఒకళ్ళు కాదు, కమ్యూనిటీ. ఎస్, కమ్యూనిటీ. తర్వాత ఇంకేమంటున్నాడు? జనము అంటున్నాడు. మళ్ళీ ఒకళ్ళు కాదు, నాట్ వన్. తర్వాత ప్రజలు అంటున్నాడు. సంఘానికి పెట్టిన పేర్లు ఇవి. దెన్ వాట్ ఈజ్ సంఘం? నాట్ ఎ బిల్డింగ్. ఈరోజు సంఘాలతో ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు సంఘాల్లో సిలువ ఉండేది, మహా అయితే యేసుప్రభు బొమ్మ ఉండేది, ఊహా చిత్రం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అయ్యగారి బొమ్మ వచ్చేసింది సంఘంలోకి. కొంతమంది సంఘం బయట కూడా పెడుతున్నారు. సిలువ పైన చున్నీ, ఎవడేసాడో ఆ బొమ్మ నాకు తెలియదు. ఆ పక్కనే ఓ కుమారు బొమ్మ. ఏంటిది? ఏమన్నా కుమారు ఏమన్నా సంఘం కోసం రక్తం కార్చాడా? ఏమంటే కుమారు ఏమన్నా కార్చాడా? పోనీ ఏ పాస్టర్ గారైనా రక్తం కార్చారా? మహా అయితే రక్తం తాగుతారు కానీ
రక్తం కారుస్తారా? ఒకవేళ కార్చినా గీర్చినా నాలాంటోడు వచ్చి అది పనికి మాలిన రక్తం, అది సంఘాన్ని కొనలేదు, కడగలేదు, రక్షించలేదు. వేర్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? చెన్నై నుంచి ఒక ఆయన మాట్లాడతాడు టీవీలో. ఆయన కొడుకులు, ఆయన భార్య, ఇంకెవరు కనపడరు. వాళ్ళేనా సంఘం? వాళ్ళేనా సంఘం అంటే? కూకట్పల్లి నుంచి ఒక ఆయన కనపడతాడు, ఆయనే కనపడతాడు. పాపం లక్షలు ఇస్తారు కొంతమంది కానుకలు, ఆ కానుకేసేవాడు కూడా కనపడ్డు. అదేంటి? సంఘం అంటే వన్ మ్యాన్ షోనా, ఫ్యామిలీ షోనా? చాలా సంఘాలు ఈ నాటకం నడుస్తోంది. బీజేపీ వాడు మొత్తుకుంటున్నాడు కుటుంబ పాలన పోవాలి అని. మీరేంటి, మీకు బీజేపీ వాడికి ఉన్న విలువలు కూడా లేవా? వాడికంటే గొప్పవాళ్ళం కాదా మనం? సంఘం అంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అనగానే మీకు క్యాస్ట్ గుర్తొస్తుందేమో. కమ్యూనిటీ అంటే 2, 3 అని అడుగుతారేమో. ఆ కమ్యూనిటీ కాదండి, ఇది వేరే కమ్యూనిటీ. ఎందుకు సంఘం కమ్యూనిటీ మీకు నేను చెప్తాను తర్వాత. నెంబర్ 2, ద చర్చ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. ఆయన చీకటి నుంచి, లోకంలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, వెలుగైన దేవుడు తనలోకి, ఆశ్చర్యకరమైన వెలుగు దేవుడు. ఇలాంటి వెలుగు మీకు ఎక్కడ దొరకదు. తనలోకి పిలుచుకున్నాడు. దేవుడి వెలుగు గురించి మీకేం చెప్పను నేను, మీ మనసులో అర్థం చేసుకోగలవలేదో నాకు తెలియదు. మీకు ఒకవేళ మినిమం సైన్స్ తెలుసుంటే, ఫిజిక్స్ తెలుసుంటే మీకు చెప్పగలను నేను. మీరు చీకట్లో ఒక టార్చ్ వేయండి, ఒక అద్దంలోంచి వేయండి, అవతలికి వెళ్ళిపోతుంది టార్చ్ లైట్. కానీ ఒక గోడ మీద వేయండి, అయితే ఒక రాయి మీద వేయండి, అవతలికి వెళ్ళదు వెలుగు. దాన్ని ఓపేక్ మీడియం అంటాం ఫిజిక్స్లో. అది అడ్డుకుంటుంది కాంతి కిరణాలు అవతలికి వెళ్లకుండా. మోషే దేవుణ్ణి చూసేటప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు బండ సందులోకి వెళ్ళు, బండ వెనక్కి వెళ్ళు. మోషే అలాగే చేశాడు. కానీ దేవుడు బండ వెనక్కి వెళ్ళిన మోషేని, బండని, రెండింటిని తన చేత్తో కప్పాడు. బండ సరిపోద్ది కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఈ ఫిజిక్స్ వెలుగుందే, దీన్ని బండ ఆపగలదు. కానీ ఆ వెలుగున్నాడే, దట్ ఈజ్ మెటాఫిజికల్ వెలుగు, అది భౌతిక వెలుగు. ద లైట్ విచ్ ఈజ్ నాట్ ఫిజిక్స్, బియాండ్ ఫిజిక్స్. బండ ఆపలేదు. మరి బండ వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? మోషే సైకలాజికల్గా నాకు బండ ఉంది అనుకోవాలి కాబట్టి. బట్ యాక్చువల్గా రక్షించింది మోషేని ఆయన వెలుగు నుంచి, ఆయన చెయ్యి, బండ కాదు. మీరు చదవండి నిర్గమకాండం 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు చాలామంది అన్యజనులు పర్వతాలు మా మీద పడండి అని బతిమలాడుకుంటారట. ఎందుకంటే ఆ వెలుగును తట్టుకోలేక. సూర్యుడిని ఈరోజున గ్లోబ్లో మనకు తెలుసు, భూమి ఒక గోళాకారంలో ఉంది. అమెరికా వాడు చూసినప్పుడు సూర్యుడిని నేను చూడలేను, ఇండియా వాడిని. నేను చూసినప్పుడు సూర్యుడిని అమెరికా వాడు చూడలేడు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ ఒక్కసారే చూస్తారు ఈ నీతి సూర్యుడిని. ఎందుకంటే ఆయన భూమి అనే గోళంలోంచి కూడా ఆయన కిరణాలు వెళ్తాయి. ఎట్ వన్స్ ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. యు అండర్స్టాండ్ దిస్? చీకటి అనేటువంటి, పాపం అనేటువంటి లోకంలోంచి ఈ ఆశ్చర్యకరమైన పరిశుద్ధమైన వెలుగులోకి నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఒక సమూహంగా, ఒక సమాజంగా, ఒక ప్రజగా, ఒక వంశంగా. దట్స్ యూ, దట్స్ ఎ చర్చ్. ఎవరో ఒక ప్రకాశయ్య గారు వస్తే పుట్టేది కాదు చర్చ్, కాదు.
నువ్వు ఒక 50 ఏళ్ళు చర్చి నడిపించినంత మాత్రాన నువ్వు గొప్పడు అయిపోలేదు. అందుకని యేసుక్రీస్తు వారు పేతురుకి తాళాలు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, నా సంఘం అన్నాడు. పేతురు సంఘం కాదు అది, నా సంఘం. పేతురుకి పాస్టర్ జాబ్ ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే, నా గొర్రెలు అన్నాడు. మత్తయి సువార్త 16:18 ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. ఈ మాటలు అక్కడ ఉన్నాయి. ఎవరు మీరు? a special community, called out community. మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, వేరు చేసి పిలుచుకున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు కాల్డ్ అవుట్ కమ్యూనిటీ మాత్రమే కాదు, యు ఆర్ అన్ ఆర్గానిక్ కమ్యూనిటీ. ఒక సజీవమైనటువంటి సమూహము మీరు. అందుకనే దేవుడు సంఘాన్ని శరీరముతో పోల్చాడు. నేను బహ్రెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ ఇవాంజలికల్ చర్చ్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. నేను వాళ్ళకి ఒక థీమ్ మీద మాట్లాడాను నేను వాళ్ళతోటి. చర్చ్ అనేది ఈ రోజున ఆర్గనైజేషన్ అయిపోయింది. ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషన్. చర్చ్ ఈజ్ అన్ ఆర్గానిజం. డూ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గానిజం? ఆర్గానిజం అంటే జీవం ఉన్నటువంటి శరీరం, జీవి. ఆర్గనైజేషన్ అంటే జీవము లేనటువంటి సంస్థ. ఈరోజు వనస్థలి బాప్టిస్ట్ చర్చ్, వనస్థలిపురం బాప్టిస్ట్ చర్చ్ ఏమిటో మీరే చెప్పుకోండి. సంస్థగా నడుస్తోందా, శరీరంగా నడుస్తోందా? ఈజ్ ఇట్ అన్ ఆర్గానిక్ కమ్యూనిటీ or it is an organized community? There is a big difference. మీ సంఘము శరీరం అనుకోండి, ఆ వెనక బెంచిలో ఎవరికో ముళ్ళు గుచ్చుకుంటే మీకు అర్థమైపోతుంది. కాలు చిటికెని వేలికి ముళ్ళు గుచ్చుకుంటే తలకాయకి అర్థమవుతుంది, శరీరం అంతటికీ అర్థమవుతుంది. అదే మీ సంఘం ఆర్గనైజేషన్గా నడుస్తుందా? సంఘంలో ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఉందా? మీకు తెలియనే తెలియదు. మీకు తెలియనే తెలియదు. మీకు తెలిసిందల్లా ఏంటి తెలుసా? వార కార్యక్రమాలు ఏమిటి, ఎప్పుడెప్పుడు ఏమేం పెట్టాలి, ఏ స్పీకర్ని పిలవాలి, అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి. దానికి మీరు ఎక్కర్లా, దానికి పాస్టర్ గారు అక్కర్లా, పెద్దలు అక్కర్లా, దానికి క్రైస్తవులు అక్కర్లా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చేస్తే ఈవెంట్ మేనేజర్లు చేసేస్తారు. ఈరోజు మన బహిరంగ సభలు ఎలా జరుగుతున్నాయి? అవి ఆధ్యాత్మిక మహాసభలు అంటారు, ఆధ్యాత్మికం కాదు అవి. అవి ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నమాట. రాజకీయ నాయకుల సభకి ఎలాగ తోల్తారో ప్రజల్ని, మీకు తెలంగాణలో తోలడం అంటే తెలుసు కదా, ఎలాగ తోలతారో ప్రజల్ని. మన మీటింగ్కి కూడా ఓ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మీటింగ్కి, ఓ స్పెషల్ మీటింగ్, ఒక మీ హైదరాబాద్లో ఫేమస్ వాళ్ళు ఉన్నారు కదా, సతీష్ కుమార్, శ్యామ్ కిషోర్ వగైరా వగైరా, లేకపోతే వైజాగ్లో మన ఆయన పేరేంటి, మిరాకిల్ సెంటర్ ఆయన కర్మోజీ గారు, వగైరా వగైరా తోల్తారు మీటింగులకి. ఎందుకంటే ఆర్గనైజేషన్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఆర్గనైజేషన్కి మీరు అక్కర్లేదు అసలు. చర్చి ఆర్గనైజేషన్ కాదు, ఆర్గానిజం. దాని నాయకులు ఆధ్యాత్మికత ఉండాలి, వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉండాలి, వాళ్ళకి దేవుడితో సంబంధం ఉండాలి, వాళ్ళు దేవునికి వణికే భయస్థులై ఉండాలి, వాళ్ళు దేవునికి పెద్దపీట వేసేవాళ్ళై ఉండాలి, వాళ్ళు దేవుడి సొమ్ముని ఇలా తాకితే వాళ్ళకి భయం కలగాలి. ఎందుకంటే ఇది దేవుని శరీరము, శిరస్సు క్రీస్తు.
దట్స్ ది ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. ఐడెంటిటీలో 4వ పాయింట్, ద చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ కమ్యూనిటీ. అందుకనే చర్చ్లో ఆధ్యాత్మికత ఉండాలి. 1 పేతురు పత్రిక 2:5 చదువుతున్నాను మీకోసం నేను. ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరితో అంటున్నాడు? పెద్దలతో అన్నట్లా, సంఘం అంతటితో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు తెలుసుకోవాలనుకుంటే 1వ అధ్యాయం చదువుకోండి, 1వ భాగం. ద హోల్ చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ కమ్యూనిటీ. మీకు అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెడతారు కదా, ఎంత జ్వరమో తెలుస్తుంది. జ్వరం ఉందో లేదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదా, అంత జ్వరమా తెలుస్తుంది కదా మీకు. మీ దగ్గర స్పిరిచువోమీటర్ ఉందా? మీ ఆధ్యాత్మికతను, మీ భక్తిని టెస్ట్ చేసే మీటరు, భక్తోమీటర్ ఉందా మీ దగ్గర? ఎంత స్పిరిచువాలిటీ ఉంది, ఎంత బయట లోకతత్వం ఇక్కడ ఉంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? లోకస్తుల్లాగే చేసుకుంటారా? మీ పెళ్ళిళ్ళలో స్పిరిచువాలిటీ ఏమైనా ఉట్టిపడుతుందా? నాకు తెలిసి ఈ మధ్య క్రైస్తవ పెళ్ళిళ్ళలో పరిశుద్ధ వివాహం అనే పరిశుద్ధ అనే మాట ఆ పెళ్లి కార్డు మీద తప్ప ఇంకెక్కడ కనపడదు. అది పెళ్ళికి వెళ్తే ఎక్కడ కనపడదు. అది ఉందా స్పిరిచువాలిటీ? మీరే చెక్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి, ద చర్చ్ ఈజ్ ఎ గాడ్ లైక్ కమ్యూనిటీ. ఇందాక మనం చదివిన వాక్య భాగం, యేసుక్రీస్తు వారు చెప్తున్న అద్భుతమైన మాటలు ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నువ్వు నేను ఎలా ఉన్నామో త్రియేకత్వంలో భూమి మీద వీళ్ళు కూడా మనలో అలాగే ఉండాలి. యు అండర్స్టాండ్ ద పాయింట్? తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఎలాంటి సహవాసం ఉందో, ఎలాంటి సంబంధం ఉందో, ఎలాంటి అనుబంధం ఉందో, సేమ్ అలాంటి అనుబంధం, సహవాసం, సంబంధం కింద చర్చ్లో ఉండాలట. ఇట్ ఈజ్ ఎ గాడ్ లైక్ కమ్యూనిటీ. ఇంకా మీకు ఒక మాట చెప్పాను, చర్చ్ కమ్యూనిటీగా మాత్రమే ఎందుకు ఉండాలి, వన్ మ్యాన్ షోగా ఎందుకు ఉండకూడదు? ఇదే కారణం. మన దేవుడు ఏక వ్యక్తి కాదు, ఆయన త్రియేకమూర్తి. ఆయన త్రిమూర్తులు కాదు, ఆయన త్రియేకమూర్తి. ముగ్గురు వ్యక్తులు ఏకదేవుడుగా విలసిల్లుతున్న ఒకే ఒక అద్వితీయ దేవుడు ఈయన. ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉండొచ్చు, మీరు ఒక్కొక్క మత పుస్తకం తీసుకొని చూడండి, ఇలాంటి దేవుడు, త్రియేక దేవుడు ఏ ఒక్క మతంలో కూడా మీకు కనపడ్డాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ రిలీజియన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఓన్లీ ద బైబిల్ రివీల్స్ సచ్ అన్ యూనిక్, ఎక్స్క్లూజివ్ God. God so unparalleled. సాటిరాని దేవుడు, అసమానమైన దేవుడు. He is basically a community. నిన్ను నన్ను సృష్టించకముందు, ఆదాము హవ్వల్ని సృష్టించకముందు, దేవదూతల్ని సృష్టించకముందు, he was a community. ఆ కమ్యూనిటీని ఇక్కడ ఒక అబ్రహాము చూపించలేడు, ఒక నోవహు చూపించలేడు, ఒక హనోకు చూపించలేడు, ఒక యాకోబు, ఒక ఇస్సాకు చూపించలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక జనాంగాన్ని చేసుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని. అందులోంచి క్రీస్తుని తీసుకొచ్చి ఈ రోజున అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, లింగ వివక్ష లేకుండా
ప్రాంతీయ వివక్ష లేకుండా, కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష లేకుండా ఒక కమ్యూనిటీని తయారు చేసుకున్నాడు ఆయన. దట్ ఈస్ చర్చ్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు. ఆల్ ఆర్ వన్. ఏంటా వన్నెస్? ఏంటా ఏకత్వం? దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆల్ ఆర్ వన్. ఒకవేళ వనస్థలి పురస్తులకు రాశాడు అనుకోండి, వనస్థీయుల పత్రిక రాశాడు అనుకోండి పౌలు, ఏం రాసేవాడంటే ఆంధ్రాలని లేదు, తెలంగాణలని లేదు అని రాసేవాడు. అంతేకాదు రెండ్లని లేదు, మూళ్ళని లేదు అని రాసేవాడు. అగ్ర కులాలని లేదు, నిమ్న కులాలని లేదు, దళితుడని లేదు, బ్రాహ్మడని లేదు, అందరూ ఏకముగా ఉన్నారు. యునో, ఈ ప్రపంచంలో దిస్ ఈస్ ద ఓన్లీ కమ్యూనిటీ విచ్ ఈస్ ఎ కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీస్. సమాజాలన్నీ కలిసి, సంస్కృతులన్నీ కలిసి, భిన్న అభిప్రాయాలతో ఉన్న వాళ్ళందరూ కలిసి, అనేక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి, కమ్యూనిటీస్ అన్నీ ఒక్క కమ్యూనిటీగా ఏర్పడేటువంటి ఒకే ఒక సంఘం క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. కానీ ఈ సంఘంలో మనం ఏం చేసాం? ఒకళ్ళు బ్యాప్టిస్టులు అయ్యారు, ఇంకొకళ్ళు లూథరన్స్ అయ్యారు. ఒకళ్ళు ఎల్ఈఎఫ్లు అయ్యారు, ఒకళ్ళు బ్రదరన్లు అయ్యారు, ఇంకొకళ్ళు బక్సింగ్లు అయ్యారు. ఇప్పుడు ఇంకా విడిపోతున్నారు. షాలోమ్ అని ఒకళ్ళు, మరణాత అని ఇంకొకళ్ళు, ప్రైజ్ ద లార్డ్ అని ఒకళ్ళు, హల్లెలూయా అని ఇంకొకళ్ళు, వందనాలని ఇంకొకళ్ళు. విడిపోవడానికి ఎన్ని కారణాలు? కలవడానికి ఒక్క కారణమే, దట్ ఈస్ క్రైస్ట్. ఆయన విడిచిపెట్టాక విడిపోవడానికి ఎన్నో కారణాలు. మీరు క్రీస్తుని విడిచిపెట్టండి, విడిచిపెట్టిన తర్వాత విడిపోవడానికి ఎన్నో కారణాలు. మీరు క్రీస్తుని పట్టుకోండి, మీకు ఇంకే కారణం అక్కర్లేదు కలవడానికి. ఈరోజు ఎవరో వచ్చి నన్ను అడిగారు, మీరు ఎందుకు అగ్రకులస్తుల గురించి మాట్లాడలేదు అని. అమ్మా, ముందు మనం బాగుంటే కదా. మనం బయటికి వెళ్తే ఏమంటాము? నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను అట చేసేస్తున్నాడు, నన్ను ఇట చేసేస్తున్నారు ఈ అగ్రవర్ణాల వాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? లోపల మీరేం చేస్తున్నారు? ఒక 2 అమ్మాయిని 3 అబ్బాయికి ఇచ్చారా ఎప్పుడైనా? ఒక 5 అనే అబ్బాయి పుడతాడు కదా. ఏమండి, పోయేదేముంది డ్యూడ్? ఉన్నాడా మీ దగ్గర? 5 ఉన్నాడా? సైన్స్ కూడా చెప్తుంది, ఒకే కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు చేసుకుంటే సమస్యలు వస్తాయి. మీరు ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీతో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. వెళ్ళి అడగండి కావాలంటే జెనెటిక్ ఇంజనీర్స్ని. ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్.